హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉండే లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. అందుకోసం ఇలా ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక పావు కేజీ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 బిగ్ సైజ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేశానండి. మీరైతే ఒకసారి టేస్ట్ చూసుకొని లెమన్ జ్యూస్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న రైస్కి ఒక లెమన్ అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కలుపుకుంటూ మిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత పోపు అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా అండ్ సింపుల్గా లెమన్ రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.